ఆ ఇద్దరు చిన్నారులకు ఏం జరుగుతుందో తెలియదు. అమ్మా నాన్నలు ఎందుకలా వెళ్లిపోయారో తెలియదు. కానీ చీకటి వేళ ఓ బ్రిడ్జ్ పై వాళ్లను ఒంటరిగా వదిలేసి ఆ దంపతులు ఎక్కడికెళ్లారు? సంతోషంగా సాగాల్సిన ఓ కుటుంబంలో ఒక్కసారిగా ఏం జరిగింది? రోజు నవ్వులతో నిండాల్సిన ఆ ఇంట్లో అప్పులు, ఒత్తిళ్లు, వేధింపులు ఎందుకు చొరబడ్డాయి? ఓవైపు బాకీలు, మరోవైపు బెదిరింపులు, ఇంకోవైపు ఇద్దరు పసి పిల్లల భవిష్యత్తు. చివరికి ఆ ఇద్దరు తల్లిదండ్రులు తీసుకున్న ఒక్క నిర్ణయం ఇప్పుడు ఇద్దరు చిన్నారుల్ని దిక్కుతోచని స్థితిలో నిలబెట్టింది. అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది? చించినాడ బ్రిడ్జ్ దగ్గరకు వాళ్లను తీసుకొచ్చిన పరిస్థితులేంటి? లెట్స్ వాచ్. ఒకప్పుడు కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలనుకున్నాడు. అందుకే గల్ఫ్ వెళ్ళాడు. అక్కడ కొన్నేళ్లు పనిచేశాడు. తిరిగొచ్చాక హైదరాబాద్లో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేశాడు. ఆ తర్వాత సొంతూరులోనే వ్యాపారం పెట్టుకుని భార్యాపిల్లలతో ప్రశాంతంగా బతకాలనుకున్నాడు. కానీ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. వ్యాపారంలో నష్టాలు, పెరిగిన అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, చివరికి సొంతింటిని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి. 2 ఏళ్లుగా కాదు, కొన్ని రోజుల సమస్య కాదు, క్రమంగా పెరిగిన ఆర్థిక ఒత్తిడి ఆ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అప్పు తీసుకున్నారు, బాకీ తీర్చేందుకు సమయం కావాలని అడిగారు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. డబ్బులివ్వాలంటూ ఒత్తిడి పెరిగింది. అంతటితో ఆగకుండా భార్యను అసభ్య పదజాలంతో దూషించారు. ఇంటి దగ్గరకు 6 వ్యక్తులొచ్చి తల్లిదండ్రులపై దాడికి ప్రయత్నించారు. బాకీ తీర్చుతామని చెప్పినా వినకుండా ఇంటిపై దాడి చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో మనస్తాపం చెందిన ఓ జంట గోదావరిలో దూకింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలో జరిగింది ఈ ఘటన. తణుకు మండలం వేల్పూర్కు చెందిన వెంకట ధనసాయి కృష్ణ, శిరీష దంపతులకు 3 ఏళ్ల వయసు గల 2 కవలపిల్లలున్నారు. గత కొంతకాలంగా అప్పుల బాధతో వెంకట ధనసాయి కృష్ణ దంపతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారంలో నష్టం రావడంతో అప్పుల పాలయ్యాడు. అయితే అప్పు ఇచ్చిన వారి వేధింపులు తట్టుకోలేక దంపతులు విషాదకర నిర్ణయం తీసుకున్నారు. 3 ఏళ్ల బిడ్డతో కలిసి యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జి వద్దకు వెళ్లిన దంపతులు పసిపాపను అక్కడే వదిలి గోదావరిలో దూకారు. అప్పటి వరకు అమ్మానాన్నలతో ఉన్న ఆ చిన్నారి ఒక్కసారిగా వంతెనపై ఒంటరిగా మిగిలిపోయింది. ఏం జరుగుతుందో తెలియని వయస్సు, తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారో తెలియని పరిస్థితి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు హుటాహుటిన చించినాడ బ్రిడ్జి దగ్గరకు చేరుకున్నారు. ఎంతటి ఆర్థిక ఇబ్బందున్నా ఎప్పటికైనా బయటపడొచ్చనే ఆశ ఉంటుంది. కానీ అప్పు ఇచ్చిన వారి నుండి వస్తున్న ఒత్తిడి, ఇంటి దగ్గర జరుగుతున్న గొడవలు, తల్లిదండ్రులపై దాడికి ప్రయత్నించారనే ఘటన, ఇవన్నీ ఆ కుటుంబాన్ని మరింత ఆందోళనకు గురిచేసినట్లు తెలుస్తోంది. తనను టార్చర్ చేస్తున్నారంటూ తల్లికి చెప్పిన కొడుకు చివరకు భార్యతో కలిసి గోదావరిలో దూకాడు. అయితే ఇక్కడ అసలు విషాదం ఒక్కటే కాదు. ఆ కుటుంబంలో మిగిలిపోయిన 2 చిన్న జీవితాల గురించి ఆలోచిస్తేనే గుండె తరుక్కుపోతోంది. 3 ఏళ్ల కవలలు, అమ్మానాన్నలే ప్రపంచంగా బతుకుతున్న వయస్సు. ఒక్క రాత్రిలో వారి జీవితాల్లో కల్లోలం వచ్చింది. అప్పుల ఒత్తిడి ఒక కుటుంబాన్ని ఇంత దూరం తీసుకెళ్లింది. అయితే డబ్బులు తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఉన్న వారిపై ఒత్తిడి పెంచడం ఎంతవరకు సమంజసం? అప్పు తీసుకున్నారంటే తిరిగి చెల్లించాల్సిందే, అది నిజమే. కానీ బాకీ వసూలు పేరుతో వేధింపులు జరిగాయా? ఇంటిపై దాడికి ప్రయత్నించారా? భార్యను అవమానించేలా మాట్లాడారా? తల్లిదండ్రులపై దాడికి ప్రయత్నించిన ఘటన నిజమేనా? ఇవన్నీ పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది. విచారణలో ఏం తేలినా ఈ ఘటన ఒక ప్రశ్నను మాత్రం మన ముందుంచుతోంది. అప్పుల భారం మోయలేక ఓ కుటుంబం కష్టాలు చిక్కుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న చిన్నారుల పరిస్థితేంటి? పెద్దల మధ్య ఆర్థిక లావాదేవీలకు 3 ఏళ్ల పసిపిల్లలు ఎందుకు మూల్యం చెల్లించాలి? డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, నష్టాలొస్తే మళ్లీ నిలబడొచ్చు. కానీ చిన్నారుల జీవితాల్లో ఏర్పడే ఈ శూన్యాన్ని ఎవరు పూడ్చగలరు? అప్పుల బాధతో కుంగిపోతున్న కుటుంబాలకు ఇదొక హెచ్చరిక. సమస్య ఎంత పెద్దదైనా దాని నుంచి బయటపడేందుకు మార్గాలు వెతకాలి. ఒత్తిడి ఎదురైతే కుటుంబ సభ్యులకు చెప్పాలి, పోలీసులను ఆశ్రయించాలి, చట్టపరమైన మార్గాల్లో ముందుకు వెళ్లాలి. కానీ ఆర్థిక సమస్యల ప్రభావం పసిపిల్లల జీవితాలపై పడకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం ప్రతి ఒక్కరిది. అంటున్నారు కదా, 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఊరుకున్నారు మీరు? ఇప్పుడు డబ్బు అన్నది వడ్డీకి ఇస్తే రూపాయి వస్తుందని ఆశపడతాడు. 2 సంవత్సరాలు అయింది, బ్యాంకులో పెట్టాడు, సంవత్సరాలు డేట్ ఇస్తాడు మీకు. 2 సంవత్సరాలు ఊరుకోడు కదా. అలాంటిది అప్పుడు మీరు వచ్చి ఒక్క మాట, నాకైనా నా భార్య హార్ట్ పేషెంటే, నా కూతురు ఉంది, నేనున్నాను, ఒక్క మాట మాతో చెప్పొచ్చు కదా.
అని నేను అడిగితే మీ పరిస్థితి బాగోలేదు కదా అందుకు రాలేదన్నారు. పరిస్థితి బాగాలేనప్పుడు అప్పుడు రానప్పుడు ఇప్పుడు కూడా మానేయాలి కదా. ఇల్లు అమ్ముకున్నాం, మా పరిస్థితి బాగోక ఇల్లు అమ్మేసుకున్నాం. ఇల్లు అమ్మేసుకున్నప్పుడు నువ్వు వచ్చి ఇదిగో ఒరే మా నాన్న ఇలాగ అయింది, ఇదిగో ఇలాగ అయింది స్వాతి ఇలా పట్టుకెళ్ళాడు, అది వెళ్తే అమ్మ నేను ఉంగరం ఇచ్చాను, మరి అది ఎంత తెచ్చుకున్నాడు ఇప్పటికైతే దానికి రెస్పాన్సిబిలిటీ లేదు, మరి ఎక్కడ పెట్టాడు ఏంటో తెలుస్తలేదు, మరి ఇక్కడ చూస్తేనేమో చాలా దారుణంగా ఉంది అని ఇదొక మాట మాతో చెప్పినట్టయితే వాళ్ళకి రూపాయి ఇచ్చి కాడికి పావలు ఇచ్చి వాళ్ళ కాళ్ళు అట్టుకుని బతిమాలిపోయినాడు, బాకీనా తీర్చేద్దాం. బాకీలు తీర్చేసుకున్నాం అన్నామండి. అయితే మాకు ఏం చేసుకోవాలో మాకు తెలుసు అన్నాడండి. ఆ పిల్లోడు ఇంకో పోల్లో మాట్లాడాడండి రవి అన్న పిల్లోడు. బేవారు వెళ్ళిపోదాం, పెట్రోల్ బాటిల్ ఎట్టుకుని బేవారు వెళ్ళిపోదాం నడండి అన్నాడండి. వెళ్ళిపోయారు. అయిపోయింది. మళ్ళీ నన్నండి 6 వచ్చారండి. వచ్చి మా ఆయన మీద నేను ఉన్నామండి. మా పిల్లకి అప్పుడే ఒంట్లో బలశీలను ఎక్కిస్తున్నారు. మా పిల్ల మీదకి రవన్న పిల్లోడు మా ఆయన మీదకి రత్తయ్య అన్న పిల్ల వాళ్ళ బాబునండి మీదకి వెళ్ళిపోయారండి. కొట్టి అంత ఇదంతా చేసేసారు. మీ కొడుకు కదా మీకు సంబంధం లేదు అంటున్నారు అని అన్నారండి. నేను అన్నాను అప్పుడు కొడుకు అయితే మాకు చెప్పించారా మీరు, ఇలా ఎంతమందికి అని మేము ఇవ్వాలి, ఇవాళ మీకు ఇచ్చామనుకో రేపు ఇంకొకళ్ళు వస్తారా, మీరు దగ్గరే మాకు మీ దగ్గర నీ గురించి చూసాము నీ గురించి ఆగేమన్నారు. మరి ఇన్నాళ్ళు ఆగినప్పుడు ఇంకా ఆగాలి కదండి. నాది 8% అని తెలుసు కదా. వచ్చిన వాళ్ళండి రవన్న అలా ఆవిడండి, అలా అమ్మ బాబు. అప్పుల ఒత్తిడి, వేధింపుల ఆరోపణలు ఒక కుటుంబాన్ని ఎంతటి మానసిక వేదనలోకి నెట్టాయో ఈ ఘటన తెలియజేస్తోంది. పెద్దల మధ్య మొదలైన ఆర్థిక సమస్యల ప్రభావం ఏ పాపం తెలియని 2 కవలల జీవితాలపై పడింది. అప్పు తీర్చుకునే మార్గం ఉంటుంది, సమస్య నుంచి బయటపడే దారి ఉంటుంది, కానీ ఆ దారిలో పసిపిల్లల భవిష్యత్తు మాత్రం బలి కాకూడదు. వేధింపులు ఎదురైతే చట్టాన్ని ఆశ్రయించాలి, సమస్యను దాచుకోకుండా కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. ఎందుకంటే ఒక్క క్షణంలో తీసుకునే నిర్ణయం తమకే కాదు, తమపై ఆధారపడిన చిన్నారుల జీవితాల్ని మార్చేస్తుంది.